భారతదేశ రాజకీయాల్లో జగ్జీవన్ రామ్, మేనకా గాంధీ లాంటి నాయకులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా జగ్జీవన్ రామ్ గారు దళితులు మరియు కూలీల హక్కుల కోసం అనేక విధాలుగా పోరాడారు. ఇక ఆయన జీవితంలో ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన గౌరవం ఒక సంఘటనతో క్షణాల్లో నేలమట్టమైంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది భారతదేశ రాజకీయాల్లో గౌరవప్రదమైన స్థానాన్ని అందుకున్న జగ్జీవన్ రామ్ గురించి. ఆయన భారతీయ రాజకీయాల్లో విశేషంగా తమ ప్రభావాన్ని చూపించారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి వరకు, తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా ఆయన ఒక ప్రముఖ మంత్రిగా చేశారు. ఆయన పేరు దేశం మొత్తం వినే స్థాయికి ఎదిగారు. అయితే ఇదంతా ఇలా ఉన్న చివరికి ఒక దారుణమైన సంఘటన ఆయన పేరుపై మచ్చవేసింది. అశ్లీలత కలిగిన కొన్ని చిత్రాలు 1970వ దశకంలో బయటకొచ్చి ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయి. ఆ చిత్రాలు అప్పట్లో రాజకీయాల్లో పెద్ద సంచలనం. రాజకీయ వర్గాల్లో బాబు జగ్జీవన్ రామ్ పేరు చాలా మలినంగా ప్రస్తావించబడింది. ఆ సమయంలో బయటకొచ్చిన ఫోటోలు ఎవరివో, వాటిని ఎవరు వైరల్ చేశారు, ఎందుకు వైరల్ చేశారన్న దానిపై పెద్ద చర్చలు జరిగాయి. ఇందులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కోడలు మేనకా గాంధీ పాత్ర ఏంటనే విషయం కూడా ప్రశ్నలకే దారితీసింది. బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితంలో జరిగిన ఈ అరుదైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. జగ్జీవన్ రామ్ చిన్నప్పుడే ఎంతో కష్టం అనుభవించారు. ఆయన తండ్రి అతి తక్కువ వయసులో ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలిచారు. అయితే వారి అకాల మరణం జరగడంతో కుటుంబం తీవ్రంగా దెబ్బతింది. ఆ తర్వాత చదువు కొనసాగించడానికి డబ్బులు లేక సమస్యలు ఎదురయ్యాయి. అందుకే ఆమె తల్లి దగ్గరలో ఉన్న ఒక నన్ సిస్టర్ని సంప్రదించారు. ఆ నన్ లక్నోలోని క్రిస్టియన్ పాఠశాలలో బాబూజీకి ఉచిత విద్య అందించడానికి ఒప్పందం చేశారు. ఇది జగ్జీవన్ రామ్ జీవితాన్ని మార్చిన ఒక కీలక ఘట్టం. ఆ నన్ బాబూజీకి ఉచిత విద్య కూడా ఇచ్చే ప్రతిపాదన చేసినప్పటికీ ఒక షరతు పెట్టారు. జగ్జీవన్ రామ్ క్రైస్తవ మతాన్ని స్వీకరించాలి. అప్పట్లో హిందూ సమాజంలో దళితులకు గౌరవం తక్కువగా ఉండేది. ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా చితికిపోయి ఉండేవాళ్ళు. అటువంటి సమయంలో ఆ అవకాశం చాలా ముఖ్యంగా అనిపించిన జగ్జీవన్ రామ్ తల్లి మాత్రం స్పష్టంగా నా కొడుకు తన మతాన్ని మార్చుకోడు అని చెప్పి ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఆమె ధైర్యం వల్లే బాబూజీ చదువులో ముందుకు సాగగలిగారు. చదువుకునే కాలంలోనే ఓ సంఘటన ఆయన ప్రతిభను చాటింది. ఆ ఘటన చూసిన అనుభవజ్ఞులు ఈ అబ్బాయి చాలా దూరం వెళతాడు అని భవిష్యత్తు గురించి కూడా చెప్పారు. ఆయన చిన్ననాటి నుంచే దళితులుగా ఉండడం వల్ల అనేక సామాజిక అవమానాలను ఎదుర్కొన్నారు. అయితే ఆయనలో సామాజిక చైతన్యాన్ని పెంచింది జగ్జీవన్ రామ్ గారు చిన్ననాడే వివక్ష, అస్పృశ్యత వంటి సామాజిక అన్యాయాలను ఎదుర్కొన్నారు. బీహార్ రాష్ట్రంలోని ఆరా అనే పట్టణంలో ఆయన స్కూల్ చదువుతున్నారు. ఆ స్కూల్ గొప్ప పేరుగాంచింది. అక్కడ హిందూ మరియు ముస్లిం విద్యార్థుల కోసం వేరువేరు మట్టి కుండల్లో నీళ్లు పోసేవారు. దళిత విద్యార్థులు ఆ కుండలు ముట్టకూడదు అన్న నిబంధన కూడా ఉంది. ఒకసారి ఒక దళిత విద్యార్థి ఆ హిందూ విద్యార్థుల కుండలో నీటిని తాగాడు. అది చూసిన ఉన్నత జాతి విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకం తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ దళితుల కోసం 3వ మట్టి కుండ ఉంచే నిర్ణయం తీసుకున్నారు. కానీ దీనికి తీవ్రంగా బాధపడిన జగ్జీవన్ రామ్ దళితుల కోసం ఉంచిన ఆ మట్టి కుండను పగలగొట్టి తమ వ్యతిరేకతను తీవ్రంగా వ్యక్తం చేశారు. జగ్జీవన్ రామ్ విద్యార్థిగా దళితుల కోసం మట్టి కుండను పగలగొట్టిన తర్వాత స్కూల్ యాజమాన్యం వెనక్కి తగ్గి అన్ని కులాల విద్యార్థులకు ఒకే మట్టి కుండను నిర్వహించింది. ఇక 1925వ సంవత్సరంలో పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఆయనే స్వయంగా జగ్జీవన్ రామ్ గారి పాఠశాలకొచ్చారు. ఆయన సంస్కృతంలో చూపిన ప్రతిభ చూసి ఆయన్ను వారణాసి హిందూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేయాలని ప్రోత్సహించారు. ఆ విధంగా జగ్జీవన్ రామ్ BHUలో అడ్మిషన్ తీసుకుని చదువు మొదలుపెట్టారు. కానీ అక్కడ కూడా హాస్టల్ నుంచి క్లాస్ వరకు వివక్షే. ఆయన్ను సామాజికంగా అణగదొక్కే వ్యవస్థ అక్కడ కూడా బయలుదేరింది. ఈ పరిస్థితుల కారణంగా ఆయన BHUలో చదువును విడిచిపెట్టి కోల్కతా వెళ్ళిపోయారు. అక్కడ యూనివర్సిటీలో ఆయన తన గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు. అదే సమయంలో 1930వ కాలంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్కతాలోని వెల్లింగ్టన్ స్కైలో కార్మికుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 50,000 మందికి పైగా హాజరయ్యారు. అటువంటి భారీ బహిరంగ సభను నిర్విరామంగా నియంత్రించిన జగ్జీవన్ రామ్ ప్రతిభ అక్కడే బయటపడింది. డిప్రెస్డ్ క్లాస్ లీగ్ అనే సంఘానికి నాయకత్వం వహిస్తూ బీహార్ శాసనసభకు గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇదే ఆయన ప్రజాసేవకు నూతన అధ్యాయానికి నాంది. 1937లో బీహార్ శాసనసభ ఎన్నికల్లో జగ్జీవన్ రామ్ గ్రామీణ నియోజకవర్గం నుంచి నిర్ద్వంద్వంగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన మరో 14 మంది అభ్యర్థులు కూడా విజయం పొందారు. అప్పట్లో బీహార్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆధిపత్యం కొనసాగుతుండగా వాళ్ళు తమకు అనుకూలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఇక జగ్జీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చిన ఆఫర్ను అంగీకరించారు. దాంతో బీహార్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా ఆయనకు మంత్రి పదవి దక్కింది. 1940వ దశకంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జీవితాన్ని చూసి అప్పట్లో సమస్త భారతదేశంలో ఆయన ఒక ఆకర్షణగా మారారు. దళిత సంఘం వారీగా ఆయన అప్పుడు ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఆ రోజుల్లో దళితులకు ఆలయాల్లోకి ప్రవేశం నిషేధించబడిన పరిస్థితుల్లో ఒకసారి ఆయన జగన్నాథపురి ఆలయ దర్శనానికి వెళ్లారనే కోరిక వ్యక్తం చేశారు. ఆయన ప్రజానాయకుడిగా ఉండడంతో ఆలయ ప్రవేశానికి అనుమతి లభించింది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఆయనకు అనుమతి ఇచ్చినప్పటికీ
ఆయన భార్యతో పాటు ఇతర దళితులకు ప్రవేశం అనుమతించలేదు. ఇది చూసిన జగ్జీవన్ రామ్ గారు ఆలయంలోకి వెళ్లేందుకు నిరాకరించారు. భగవంతుని దర్శించుకోవాలనే నా కోరిక అప్పటికప్పుడు ఆగిపోయింది. ఎందుకంటే భగవంతుడు తన భక్తుల మధ్య తేడా చూస్తే అటువంటి దేవుణ్ణి నేనెలా నమ్మగలను అని అన్నారు. ఈ అనుభవంతో ప్రభావితమై ఆయన హిందూ మహాసభలో దళితుల కోసం ఆలయాలు మరియు బావులను అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదన చేశారు. ఆయన స్పష్టంగా హిందుస్థాన్లో ఎక్కడికెళ్లినా కులభేదం వెంటాడుతోంది, కులం ధ్వంసమైనప్పుడే దళితులకు నిజమైన విముక్తి లభిస్తుంది అన్నారు. ఇక ఈ క్రమంలోనే 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ భారత్ విడనాడండి అనే ఉద్యమం ప్రారంభించారు. భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా ఇతర నాయకులతో పాటు బాబు జగ్జీవన్ రామ్ గారిని కూడా జైల్లోకి పంపించడం జరిగింది. ఇక ఆ సమయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పడింది. అందులో బాబు జగ్జీవన్ రామ్ అత్యంత తక్కువ వయసులో మంత్రి పదవికి ఎంపికయ్యారు. ఇక ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కార్మికులకు బోనస్, వేతన గ్యారంటీలు, కార్మిక హక్కులపై చట్టాలు ప్రజల్లో ఆయనకు ఎంతో ఆదరణ తెచ్చిపెట్టాయి. ప్రజల ఆదరణతో పాటు ఆయన ప్రజాకాంక్షను నెరవేర్చిన విధానాలే ఆయన్ను అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిపాయన్నమాట. 1956 నుంచి 1962 వరకు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 7 సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన వ్యవసాయ మంత్రిగా కూడా ఉన్నారు. భారత్లో తొలి హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేశారు కూడా. ఇక 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారత సైన్యాన్ని విజయవంతంగా ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా ఏర్పడేలా చేసిన ఘనతలో జగ్జీవన్ రామ్ గారి గొప్ప పాత్ర ఉంది. ఇక ఆయన ఈ విధంగా దేశ రక్షణ, ఆత్మగౌరవం, ప్రజల స్వాతంత్ర్యం కోసం తీసుకున్న నిర్ణయాలు భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1975లో భారత్లో అత్యంత సంచలనాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం అకస్మాత్తుగా దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. ఈ నిర్ణయంతో బాబు జగజ్జీవన్ రామ్ చాలా అసంతృప్తికి లోనయ్యారు. దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్న ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనతా పార్టీతో కలిసి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇక జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు పలకడం వల్ల 1977లో ఆ పార్టీ పరాజయం తప్పలేదు. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓటమి పాలై జనతాదళ్ భారీ మెజారిటీతో గెలిచింది. ప్రజలంతా మార్పును కోరుకుంటూ మొరార్జీ దేశాయిని ప్రధానమంత్రిని చేశారు. జగ్జీవన్ రామ్ గారు ఉప ప్రధాని పదవిని చేపట్టారు. 1977 ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉద్వేగం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ కాలంలోనూ ఇంకా కూడా రాజకీయ విశ్లేషకులు చిరునవ్వుతో గుర్తు చేసుకునేలా ఉన్నది ఆ ఓటు వెనుక ఉన్న ప్రజాశక్తి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగ్జీవన్ రామ్ గారు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన భారీ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. లక్షలాది మంది ప్రజలు ఆ సభకు హాజరై ఆయన మాటలను శ్రద్ధగా విన్నారు. ఈ సభ ప్రజల గుండెల్లో గొప్ప ఆశావాహకంగా నిలిచింది. 1978 అక్టోబర్లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పుడు ప్రధానమంత్రిగా మారేందుకు అర్హత కలిగిన అనుభవజ్ఞుడు నాయకుడిగా జగ్జీవన్ రామ్ పేరు ముందుకొచ్చింది. కానీ దేశవ్యాప్తంగా ఓ పెద్ద సెక్స్ స్కాండిల్ ఒక్కసారిగా వైరల్ అయింది. అది జగ్జీవన్ రామ్ కుమారుడు సురేష్ రామ్ గురించి. ఒక ప్రముఖ పత్రికలో సురేష్ రామ్ తన ప్రియురాలు సుష్మతో వ్యక్తిగత సంబంధాల్లో ఉన్న చిత్రాలు బయటకొచ్చాయి. ఈ వార్తలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆ సమయంలో వార్తలు రావడంతో జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి అవ్వాలనే ఆశలు నీరసించిపోయాయి. ఎంతో కాలంగా ఆయన కలగా చూసుకున్న పదవి ఒక్కసారిగా దూరమైంది. ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద మచ్చ. ప్రజలు ఆశించిన నాయకుడు అలా రాజకీయ కుట్రల మధ్య వెనుకబడిపోవడం చాలా దురదృష్టకరం. సురేష్ రామ్ మరియు సుష్మా కలిసి ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు దేశవ్యాప్తంగా రియల్ స్టోరీ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ మ్యాగజైన్ బ్లాక్ మార్కెట్లో హాట్ కేకులు అమ్ముడైంది. ఉప ప్రధాని కుమారుడు ఇలా ప్రవర్తించాడన్నది ప్రజల్ని అసహనానికి గురిచేసింది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగింది. ఈ సంఘటన అప్పటిదాకా దేశం ఎదుర్కొన్న అతిపెద్ద రాజకీయ సెక్స్ స్కాండిల్లో చరిత్రలో నిలిచిపోయింది. ఇది కేవలం ఒక కుటుంబ విషయం కాదు, ఇది దేశ రాజకీయాల్లో దుమారం. ఆ స్కాండిల్ వల్ల జగ్జీవన్ రామ్కి ప్రధాని కావాలన్న కల నెరవేరలేదు. ఆ ఫోటోలు ఎప్పుడో మీడియాకు చేరాయి. ఆ విషయం బయటపడిన తర్వాత రాజకీయ నాయకులు రాజ్నారాయణ్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆరోపణలు చేశారు. ఇది దేశంలో పెద్ద సంచలనంగా మారింది. జగ్జీవన్ రామ్ జీవితంలో ఇది ఒక మలుపు తీసుకొచ్చింది. ప్రజల గౌరవాన్ని కోల్పోవడం, రాజకీయంగా దెబ్బతినడం, అన్ని సంఘటనలు, పర్యవసానాలు ఆయన ఎదుర్కొన్నాడు. ఇక ఆ స్కాండల్ గురించి రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన వివరాలు విన్నాక అన్ని అనుమానాలకు సమాధానాలు లభించాయి. అతను చెప్పినట్లుగా ఒకసారి సురేష్ రామ్ అనే వ్యక్తి ఓంపాల్ సింగ్ అనే నాయకుడిని కలిసినప్పుడు ఓంపాల్ సింగ్ సురేష్ రామ్ను సిగరెట్ అడిగాడు. సురేష్ తన కారు గ్లో బాక్స్ తెరిచినప్పుడు సిగరెట్ ప్యాకెట్తో పాటు కొన్ని ఫోటోలు నేలపై పడ్డాయి. వాటిని ఓంపాల్ చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఆ ఫోటోలను తీసుకున్నాడు కానీ తిరిగివ్వలేదు. ఆ ఫోటోలు సుమారుగా 40 నుంచి 50 ఉండగా వాటిలో 15 ముఖ్యమైన ఫోటోలున్నాయి. అదే రోజు రాత్రి 1 గంటకు సంజయ్ గాంధీకి పంపబడ్డాయి.
ఈ ఫోటోలను చూసిన సంజయ్ గాంధీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆయనకు అసలు పరిస్థితి ఏంటో పూర్తిగా అర్థమైంది. ఆ ఫోటోలు చూసిన తర్వాత ఆయన ఒక్క మాటలో చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అంటే రాజకీయంగా ఈ స్కాండల్ ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఆ రోజుల్లోనే కాదు, ఇప్పటి రాజకీయ నాయకుల కుటుంబాలను సైతం అతలాకుతలం చేసింది. ఇక ఈ సంఘటన అతని జీవితంలో వచ్చిన మలుపులను తెలియజేస్తుంది. ఇది కేవలం రాజకీయమే కాకుండా వ్యక్తిగతంగా కూడా జగ్జీవన్ రామ్ జీవితానికి తూట్లు పొడిచింది. ఈ సంఘటనలో మరొక కీలక వాదన ఏంటి అంటే ఇందిరాగాంధీ కూడా ఈ వ్యవహారానికి పరోక్షంగా బాధ్యత వహించారనే అనుమానం కూడా వ్యక్తమైంది. ఆ సమయంలో భారతదేశంలో ప్రతి మీడియా సంస్థ ఆ వార్తను ఊహించదగిన విధంగా అణచివేసింది. ట్రూత్ అండ్ లిటిల్ మెల్లీస్లో ఈ సంఘటన గురించి ప్రస్తావన వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం ఒక ప్యాకెట్ వచ్చిందట. అందులో బాబు జగ్జీవన్ రామ్ కుమారుడు సురేష్ రామ్ మరియు కాలేజీలో చదువుతున్న యువతితో కలిసి ఉన్న వ్యక్తిగత ఆంతరంగిక ఫోటోలు ఉన్నాయట. ఆ ఫోటోలు చూసిన వెంటనే ఖుష్వంత్ సింగ్ షాక్ అయ్యారు. ఇక దీంతో ప్రతి వార్తాపత్రిక ఇదే ఫోటోలను ముద్రించింది. నేషనల్ హెరాల్డ్ మరియు సూర్య అనే పత్రికల్లో ప్రచురించకుండా ఆపేస్తే బాబు మొరార్జీ దేశాయిని వదిలేసి తిరిగి ఇందిరాగాంధీ వైపు రావచ్చు. ఆ వార్త వినిపించడంతో ఆ ఫోటోలు తీసుకుని నేను ఇందిరాగాంధీ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ఆమెతో జగ్జీవన్ రామ్ గురించి వివరాలు చెప్పగా ఆమె ఒక్క మాటలో అన్నది, నాకు ఆ వ్యక్తిపై నాకు విశ్వాసం లేదు. జగ్జీవన్ రామ్ ఎప్పుడూ నా కుటుంబానికి, నా వ్యక్తిగత జీవితానికి నష్టం చేసేవాడే తప్ప సహాయం అందించలేదని ఆమె గట్టిగా చెప్పారట. దీంతో ఇంకా రాజకీయాలు పెరిగిపోయాయి. ఇక 1986లో 78 ఏళ్ల వయసులో బాబు జగ్జీవన్ రామ్ ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. 1936 నుంచి ఆయన ఏకదాటిగా 50 ఏళ్ల పాటు భారత పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. ఇది ప్రపంచ రికార్డుగా చెప్పబడే ఘనత. ఒక సమయంలో ఆయన్ను రాజకీయాల రాజు అని కూడా పిలిచేవారట. కానీ ఏం చేస్తే ఏం లాభం? ఆయనే కాదు, కుటుంబం గాడి తప్పితే రాజకీయాల్లో గడ్డు పరిస్థితులు తప్పవు కదా.